నమస్తే బోస్కుమరి పవన్ కళ్యాణ్ గారు ఇక మారరా? ఈ విషయం ఈ వీడియో ఎండింగ్ వెళ్ళే సమయానికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ నెల 30న విశాఖపట్నంలో సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కార్యకర్తలతో ఒక సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకు? జనసేన పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందా? వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తీవ్రంగా గలం వినిపించినటువంటి జనసేన ఇప్పుడు ఎందుకు మోగబోయింది? కష్టపడినటువంటి వాళ్ళకి జనసేన పార్టీలో పదవులు దక్కలేదు అనేటువంటి విమర్శ ఎందుకు వస్తుంది? తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఆ తప్పును ప్రశ్నించేటువంటి జనసేన నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ పార్టీ నుంచి ఎందుకు తీసివేస్తున్నారు అనేటువంటి ప్రశ్న. తెలుగుదేశం నాయకులు తప్పు చేసినా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇంత సడన్ గా ఈ కార్యకర్తల మీటింగ్ ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఏంటి? జనసేన పార్టీ 10 సంవత్సరాల కష్టాల ఫలితం 21 సీట్ల పట్టాభిషేకం. పవన్ కళ్యాణ్ గారి కష్టాల్లో బాధల్లో తోడున్నటువంటి జన సైనికులకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో జన సైనికుల అసంతృప్తులు వెలుగునీడలా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిలబడ్డారు, నిలబడి ముందుకు వెళ్లారు. 21 సీట్ల కొంత విజయాన్ని అయితే సాధించగలిగారు. ఇది పూర్తి విజయమా? జన సైనికుల అంతిమ లక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం ఏంటి? ప్రజాసేవ. ప్రజలకు సేవ చేయాలి. సేవ చేస్తూ పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తే ప్రజలు పదవి ఇస్తే దాన్ని స్వీకరించి ఇంకా ఎక్కువగా పని చేయొచ్చు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ముఖ్యం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. జన సైనికులకి చాలా సార్లు అసంతృప్తి వచ్చినా ఈసారి వచ్చినటువంటి అసంతృప్తి కొంచెం ఎక్కువగానే వచ్చిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ 15 నెలల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం అర్థమైంది కాబట్టే జన సైనికులతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ఉదాహరణకు జన సైనికులకు వచ్చినటువంటి ఒక అసంతృప్తి 2024 ఎలక్షన్స్ టైంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు నమ్మలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక 40-50 సీట్ల వరకు డిమాండ్ చేస్తారు తెలుగుదేశం పార్టీని కూటమి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినా కూడా 24 సీట్లు తీసుకుని దాంట్లో మళ్ళీ కుదించుకుని 21 సీట్లు మాత్రమే తీసుకుని తీవ్రమైనటువంటి అసంతృప్తి జన సైనికులు కలిగించారని చెప్పడం ఎటువంటి అసలు. కానీ ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వద్దు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ కాదు అన్నారు. ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి వ్యూహం ఫలించకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పటికప్పుడు అనాలిసిస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా దుర్భాషలు ఆడి మరి పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముక్కును వేలేసుకున్నటువంటి సంఘటనలు కూడా నాకు తెలుసు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? రాజకీయాల్లో ప్రాక్టికాలిటీకి మనం దగ్గరగా ఉండాలి, భ్రమంలో ఉండకూడదు అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు తన రిజల్ట్స్ తోటి ముందు చాలా సార్లు చెప్పిన ఈ రిజల్ట్స్ తోటి మరోసారి ప్రాక్టికల్ గా నిరూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఫలించకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? అసలు జనసేన పార్టీ అంటూ ఒకటి ఉండేదా? జనసైనికులు అసలు పవన్ కళ్యాణ్ గారితో ఉండేవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకి పనికిరారు అనేటువంటి విధంగా తమ క్యాడరే డిసైడ్ అయిపోయి రాజకీయాలు తమ దారి తమ చూసుకుని జనసేన పార్టీని ఒంటరి చేసి ఖచ్చితంగా జనసేన పార్టీ మూత వేసే పరిస్థితి ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ ఇంత విజయానికి కారణం పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎక్కడ ఉంది? ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంది. కాబట్టి ప్రాక్టికాలిటీగా ఏంటి అనేటువంటి విషయాన్ని జన సైనికులు గమనించాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది అనేది మాత్రం చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి జన సైనికులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆషామాషిగా టైం పాస్ కి రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయం అనేది ఖచ్చితంగా ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలి తప్ప, అంటే నిజానికి దగ్గరగా ఉండాలి తప్ప ఖచ్చితంగా దూరంగా ఉండకూడదు, భ్రమల్లో మనం ఉండకూడదు అనేటువంటి విషయం నిరూపితమయ్యింది. ఈ విషయాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బట్టి జన సైనికులకి, లోకల్ క్యాడర్ కి మొత్తానికి కూడా జనసేన పట్ల, జనసేన పరిపాలన పట్ల అపనమ్మకం లేకపోయినా, అసంతృప్తి లేకపోయినా పార్టీ విధి విధానాలు మాత్రం ఖచ్చితంగా అసంతృప్తి ఉందనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అది అధిష్టానం దృష్టికి వెళ్లడం తోటి వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు అనేది మాత్రం సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇకపోతే జనసేన పార్టీ గొంతు ఎందుకు మోగపోయింది? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నటువంటి టైంలోనే జనసేన పార్టీ ఎక్కడా తగ్గలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎక్కడా కూడా కార్యకర్తలు కానీ, లోకల్ బాడీ నాయకులు కానీ, క్రింది స్థాయి నాయకులు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా తగ్గలేదు. జనసేన పార్టీ మీద వచ్చేటువంటి విమర్శలు కానీ, జనసేన పార్టీ సాధించినటువంటి విజయాలు కానీ, ప్రజలకు చేసేటువంటి సేవ కానీ వీటన్నిటిని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో ఆ టైంలో జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ విపరీతంగా పనిచేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియా టోటల్ గా మోగబోయిన గొంతులాగా అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. దీనికి సమాధానం ఒకటే. జనసేన పార్టీలో మీరు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉంటేనే జనసేనకులు యాక్టివ్ గా ఉంటారు, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా లేకపోతే సోషల్ మీడియా ఖచ్చితంగా సైలెంట్ గా ఉంటుంది. మీరు గత 10 సంవత్సరాలు కూడా జరుగుతున్నటువంటి విధానం ఇదే. కాకపోతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తగ్గింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లైమ్ లైట్ లోకి వచ్చి ఆయన గాని మళ్ళీ యాక్టివ్ గా నవ్వగలిగితే విస్తృతంగా సోషల్ మీడియా అన్ని పార్టీల కంటే నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మౌనమే వ్యూహమా? ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సేనతో సేనాని యొక్క సమావేశంలో తెలుస్తాయా? అందుకే ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. కష్టపడినటువంటి వాళ్ళకి జనసేన పార్టీలో పదవులు దక్కలేదు అనేటువంటి విమర్శ చాలా బలంగా ఉంది. దీంట్లో ప్రధానంగా మనకి చాలా మంది ఉంటారు.
ఇప్పుడు జనసేన పార్టీలో ఎవరెవరు యాక్టివ్ ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం జనసేనకు బాగా తెలుసు. వాళ్ళకి పదవులు వచ్చాయంటే లేదు. కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద, ప్రభుత్వ పరిపాలన మీద, ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో క్రింద ఉండేటువంటి పార్టీకి సంబంధించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి కాకుండా అక్కడ ఉండేటువంటి కోటరీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకే పదవులు ఇప్పించుకుని తప్ప నిజంగా కష్టపడినటువంటి వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడినటువంటి వ్యక్తులకి పదవులు దక్కలేదనేటువంటి తీవ్ర విమర్శ ఉంది. కానీ దీంట్లో ఒక విషయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఫలిస్తుందా లేదా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి టైంలో అనూహ్యంగా ఘన విజయం సాధించారు. దాంట్లో కేంద్రంలోను రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పేరు జనసేన పార్టీకి వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ తోటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా జనసేన పార్టీ ఘన విజయం సాధించినప్పుడు జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తులకి ఆశ కలగటంలో ఎలాంటి తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందేమో ఎలక్షన్ టెన్షన్ లో ఉన్నారు, ఆ తర్వాత గెలిచిన తర్వాత పరిపాలన విధానంలో ఉన్నారు. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ తమకు సంబంధించినటువంటి వ్యక్తులకి మరి పదవులు ఇప్పించుకుందే కానీ నిజంగా కష్టపడినటువంటి వ్యక్తులకి, నిజంగా నిలబడినటువంటి వ్యక్తులకి, నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి, నిజంగా గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే చాలా అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకి పదవులు దక్కలేదనేటువంటి విమర్శ తీవ్రంగా ఎక్కువ అవుతున్నటువంటి నడుమ ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ సమావేశం, సేనతో సేనాని అనేటువంటి పెడుతున్నటువంటి ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పలో ఎటువంటి అతిశక్తి లేదు. 21 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో అవసరం లేకుండానే ప్రభుత్వం ఫామ్ చేయగలిగినటువంటి సీట్లు సంపాదించింది. ఇది నిజంగా చాలా డిసప్పాయింట్ అయినటువంటి విషయం. అదే జనసేన పార్టీ మద్దతు ఇస్తేనే టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగలదు, లేదా జనసేన బీజేపీ కలిపి సీట్లు కలిపి టీడీపీకి మద్దతు ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగలనేటువంటి సిచ్యువేషన్ కానీ వచ్చి ఉంటే ఈ రోజు జనసేన పార్టీ పరిస్థితి వేరే లెవెల్లో ఉండేది. పవన్ కళ్యాణ్ గారిని నమ్మే కూటమికి ఇంత పెద్ద భారీ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారనేది మాత్రం పచ్చి వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా ఎవరు కూడా కనీసం మీడియా కనుసనల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఒక రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి పబ్లిసిటీ కంటే రోజువారీగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి పబ్లిసిటీ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోవటం తోటి తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్ అసంతృప్తి ఏర్పడింది అనేటువంటి విధంగా అప్పట్లో చాలా మంది ప్రస్తావించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు దూకుడుగా ప్రవర్తించారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తే ప్రభుత్వం ఆయన సీఎం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి గుసగుసలో కూడా ఖచ్చితంగా కూటమిలో వినపడ్డాయి. సోషల్ మీడియాలో చాలా మంది డిస్కస్ చేశారనేటువంటి విషయం చాలా మంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు భారీగా దూసుకు వెళ్ళిపోతున్నారనేటువంటి అసూయ ద్వేషాలు పెరిగాయనేటువంటి విధంగా కూడా చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నడుస్తున్నటువంటి టైంలో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు ఇప్పటి వరకు కూడా. కానీ మొట్టమొదటిసారిగా సేనతో సేనాని అనేటువంటి విధంగా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీద రాజకీయం జరుగుతుంది, రాజకీయ కుట్ర జరుగుతోంది, అది మంచితనంతోనే అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించారు. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఒక పార్టీని పెంచడానికి ఇంకొక పార్టీ సాక్రిఫైస్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడా జరగదు. ఒక రాజకీయ పార్టీ స్వార్థం తనకుంటది, ఇంకో రాజకీయ పార్టీ స్వార్థం తమకుంటది. కాబట్టి వాళ్ళ స్వార్థాల నడుమ ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీ సాక్రిఫైస్ చేయటం అనేది ఖచ్చితంగా చరిత్రలో జరగదు. అది జనసేన పార్టీ మాత్రమే చేసింది. అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రోజులకే జనసేన అధిష్టానానికి కంపల్సరీగా రాజకీయంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందనేటువంటి విషయం ప్రాక్టికల్ గా తెలిసి ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయి ఉండాలి అనేది నా అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫేమ్ వస్తేనే తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి తొక్కేరని గ్యారంటీ ఏంటి? ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి పదవులు దక్కలేదు అనేటువంటి విమర్శ బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలోనే సేనతో సేన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇది ఒక కారణం అనేటువంటి విధంగా చాలా మంది చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండేటువంటి కోటర ఏదైతే ఉందో, మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకే పదవులు ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి పదవులు రాలేదు అనేటువంటి విమర్శ విపరీతంగా జరుగుతోంది. దీనికి నిజమా కాదా అనేటువంటి క్లారిటీ ముందు రోజుల్లో వచ్చేదేమో చూడాలి. జనసేన పార్టీలో సస్పెండ్ల భయం. పవన్ కళ్యాణ్ గారు కూటమి గురించి ఏం మాట్లాడినా కూడా ఎక్కడ సస్పెండ్ చేస్తారో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి దూరం అయ్యి వెళ్ళవలసి వస్తుందో అనేటువంటి భయంతో చాలా మంది కూడా సైలెంట్ అయిపోయారని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కూటమి గురించి మాట్లాడేటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారా, ఓన్లీ తెలుగుదేశం పార్టీ గురించి మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారా? ఇది ఖచ్చితంగా పాయింట్ వస్తుంది. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 కలిసిందే కూటమి. కూటమి అలా చేస్తుంది, కూటమి ఇలా చేస్తుంది అనేటువంటి విధంగా మాట్లాడితే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
లోకల్ లో ఉండేటువంటి కొంతమంది నాయకులు తప్పు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నిస్తే దాన్ని కూడా సస్పెండ్ల దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరగడంతో అసంతృప్తి ఏర్పడింది అనేటువంటి వాదన బలంగా వినపడుతోంది. దీనికి ఉదాహరణ టీవీ రామారావు గారే. ఈయన్ని 10/7/2025 సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అక్రమంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా, కూటమి పరువు తీస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలే దీనికి కారణం. అంటే జనసేన పార్టీలో ఆయన 2024 ముందు వచ్చాడు. ఇంతకు ముందు 2009లో ఆయన ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. ఆ తర్వాత 2024 ముందు జనసేన పార్టీలోకి వచ్చాడు. కూటమిలో భాగంగా టీడీపీ పార్టీకి కొవ్వూరు నియోజకవర్గం సీటు వెళ్ళింది. అయినా కూడా ఆయన బాధపడకుండా టీడీపీ పార్టీని గెలిపించడానికి, కూటమిని గెలిపించడానికి ఆర్నిస్లు కష్టపడడం మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఆ తర్వాత గెలిచిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గంలో తప్పు జరుగుతోంది. ఈ తప్పు వల్ల టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకులు చేస్తున్నారు. దీనివల్ల కొవ్వూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా పార్టీ మీద చెడ్డ పేరు వస్తోంది, జనసేన పార్టీ ప్రత్యేకంగా వస్తోంది. కాబట్టి దీన్ని గమనించుకోండి అనేటువంటి విధంగా ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏమి ఆలోచించకుండా 10/7/2025 ఆయన సస్పెండ్ చేశారు. ఇది జనసేన పార్టీలో తీవ్ర అసంతృప్తిని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరిగింది అనేటువంటి విధంగా అధిష్టానమే దిగొచ్చేటువంటి విధంగా జనసైనికులు దీన్ని వ్యతిరేకించారు అని అంటే ఖచ్చితంగా క్రింది స్థాయిలో ఎంత అసంతృప్తి ఉందో చూడండి. అంటే ఇక్కడ అసంతృప్తి ఏంటి? కూటమిని ప్రశ్నించకూడదు అనేది రూల్. కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదు అన్నదే ఇక్కడ పాయింట్. ఇక్కడ మళ్ళీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అవసరం లేకుండానే ప్రభుత్వం ఫామ్ అయింది. ఇప్పుడు దాన్ని గాని కదిలిస్తే ప్రజలకి ఏదైనా పనిచేద్దాం అని అంటే ప్రభుత్వ సహకారం లేనిది ఏమి చేయలేరు. ఒక ప్రభుత్వ సహకారం అంటే నిధులు ఇవ్వకపోతే ప్రజలకు ఎలాంటి సేవ చేయలేరు. కాబట్టి ఇంత చేసి కూడా జనసేన పార్టీకి వచ్చినటువంటి మొదటి అవకాశాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి పొజిషన్ వస్తుంది అనేటువంటి విధంగా జనసేన పార్టీ సైలెంట్ అయ్యింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కాబట్టి ఇది విస్తృతంగా జనసైనికుల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి జనసేన పార్టీలో వాక్చాతుర్యం కలిగినటువంటి ఎంతో మంది కూడా సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చేటువంటి విమర్శల్ని తిప్పికొట్టట్లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులను కూడా జనాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాకపోతే ఏం మాట్లాడితే ఏం వస్తుంది అనేటువంటి భయంతో, ఎక్కడ సస్పెండ్ చేస్తారనేటువంటి విధానంతో ఎవరు కూడా మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా వాస్తవం అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. దీనివల్లే సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడంలో కూడా ఇది కూడా ఒక కారణం అనేటువంటి విధంగా చాలా మంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఒకటైతే ఖచ్చితంగా క్లియర్, ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు తప్పు చేస్తే అక్కడే ఉన్నటువంటి జనసేన కేడర్ ప్రశ్నించకూడదా? కూటమి మొత్తాన్ని తప్పు పడితే తప్పు. కానీ ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు గాని, జనసేన నాయకులు కానీ, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు గాని, కార్యకర్తలు కానీ తప్పు చేస్తే ప్రశ్నించొచ్చా, ప్రశ్నించకూడదా? ఆ ప్రశ్నిస్తే అది కూడా సస్పెండ్ చేస్తారా? ఇంత భయం అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉంది. నిజమైతే కూటమిని విమర్శిస్తే తప్పు, ఎందుకంటే కూటమిలో భాగంలో ఉన్నారు కాబట్టి కూటమిని విమర్శించకూడదు, అది తప్పు అవుతుంది. కానీ ఒక నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తప్పు చేస్తే అక్కడే ఉండేటువంటి జనసేన కేడరు వాళ్ళని ప్రశ్నించకూడదా? ఆ ప్రశ్నించకపోవడం వల్ల అక్కడ వాళ్ళు చేసిన తప్పు కూడా జనసేన పార్టీకి ఆపాదించబడుతోంది, జనసేన పార్టీకి అక్కడ చెడ్డ పేరు వస్తుంది ఆ నియోజకవర్గంలో. కాబట్టి మనం ఎంత చేసి కూడా వేస్ట్ అవుతుంది కదా అనేటువంటి బాధ జనసైనికులను, జనసేన నాయకులను ఉంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి ఇంకో కోణం ఏంటంటే, ఒక నియోజకవర్గంలో జన సైనికులు అదే నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే అక్కడ ఆ కేడర్ లో ఐక్యత మిస్ అవుతుంది. ఆ ఐక్యత మిస్ అయితే ఓట్ల చీలిక ఏర్పడుతుంది. ఓట్ల చీలిక ఏర్పడితే అన్ని నియోజకవర్గాలు ఇలా కానీ జరిగితే పైన కేడర్ కలిసి ఉన్నా కూడా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, వేరే పార్టీకి అలుసు అవుతుంది. తద్వారా కూటమి ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది 2029లో. కాకపోతే ఖచ్చితంగా సర్దుకుపోవాలి. సర్దుకుపోతేనే కూటమికి ఒక బలం ఉంటుంది. ఆ బలం వస్తే ఆటోమేటిక్ గా జనసేన పార్టీ 2029లో ఇంకో మెట్టు ఎదుగుతుంది అనేటువంటి లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మౌనంతో ముందుకు వెళ్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి పొజిషన్ లోని జనసేన ఉంది తప్ప జనసేన పార్టీ కమాండ్ చేసేటువంటి అధికారం ఇంకా జనసేన పార్టీకి రాలేదనేటువంటి విషయాన్ని జన సైనికులు ఖచ్చితంగా గమనించి తీరాల్సిందే. ఎందుకంటే పూర్తి పవర్ జనసేన పార్టీకి రాలేదు. పూర్తి పవర్ రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. ఇంతకు ముందు పరిస్థితితో పోల్చుకుంటే జనసేన పార్టీ బెటర్ అయిందేమో కానీ ఖచ్చితంగా అధికారం పూర్తి హక్కులైతే మాత్రం జనసేన పార్టీకి ఇంకా రాలేదు. కానీ కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని లౌక్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే చేయాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే, దీనికి ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుందో లేకపోతే జనసేన అధిష్టానం సమాధానం చెప్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో లేదా మొత్తం పార్టీలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మద్దతు ఇచ్చిన జనసేన పార్టీకి కూడా అది ఆపాదించబడుతుంది కదా, వైసీపీ పార్టీ ఆపాదిస్తుంది కదా. కాబట్టి మీరు మద్దతు ఇస్తేనే వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఈ విధంగా చేశారు, మీరు కూడా బాధ్యులే అనేటువంటి విధంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అది కాలమే సమానం చెప్తుందో దాని మీద పూర్తి ఐడియా పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో తెలియదు. కాకపోతే ఒకటైతే క్లారిటీ, ప్రజలకి మంచి చేస్తారు అని మాత్రమే మద్దతు ఇచ్చారు తప్ప కానీ కూటమిగా ఏర్పడింది తప్పు చేస్తే సమర్థించడానికి కాదు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయేటువంటి తరాల కోసం అనేది మాత్రం పక్కా క్లియర్. ఈ విషయాన్ని టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే గీత దాడతారో అది అందరికీ ప్రమాదమే అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, కూటమి యొక్క లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి. దీన్ని దాటి తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారని కదా సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిగా ఏర్పడ్డారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. కానీ తప్పులు చేస్తూ ముందుకు వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? ఈ సమావేశంతోనైనా వీటన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఏమవుతుంది చూద్దాం.